ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ జగిత్యాల జిల్లా నిరసన ప్రదర్శన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారికి వినతిపత్రం అందజేశారు. తక్కువ విద్యార్థులు ఉన్నారనే నెపంతో ప్రభుత్వ పాఠశాలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, అలాగే కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయటకు సరిపడ నిధులను కేటాయిస్తూ విద్యారంగాన్ని పరిరక్షించాలని, విద్య అందరికీ అందుబాటులో ఉచితంగా అందే విధంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ రామరెడ్డి, డి రవీందర్ రెడ్డి, జావీద్, గంగారాం, కె సురేందర్, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం. సంఖ్యలో ఉన్నారనేటువంటి నెపంతో ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తూ ఉపాధ్యాయులను వేరే ప్రాంతాలకు డిప్యుటేషన్ చేసేటువంటి విధానం, ప్రభుత్వ పాఠశాలను మూసివేసే విధానాన్ని విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. రాజ్యాంగంలో పొందుపరుచుకున్న విధంగా విద్యా వైద్యం ఉచితంగా ప్రజలకు అందించాల్సినటువంటి లక్ష్యాన్ని పాలకులు మర్చిపోయి పేదలకు అందాల్సినటువంటి ఉచిత విద్యను కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పగించి ప్రభుత్వ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ నిధులను కేటాయించకుండా పాఠశాలను మూసివేసే విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పాఠశాలలకు విద్యారంగానికి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడం కోసం సరైన నిధులను కేటాయించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరైన వసతులతోటి పాఠశాలను నిర్మించాలి, సౌకర్యాలను సమకూర్చాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చాలా పాఠశాలలలో దాదాపు ఒక 56 ప్రాథమిక పాఠశాలలలో 56% పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత ఉంది. అలాగే దాదాపు 47% పాఠశాలల్లో 1-2 ఉపాధ్యాయులు మాత్రమే కొనసాగుతూ ఉన్నారు. సరైన వసతులు లేవు, సరైన తరగతి గదులు లేకుండా, మధ్యాహ్న భోజనటువంటి గదులు లేకుండా, మరుగుదొడ్డి వసతులు లేకుండా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ సరైన వసతులు కల్పించాలి, అదేవిధంగా అందరికీ విద్యను ఉచితంగా అందించాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒక జీవో లేకుండా, ఒక సరైనటువంటి ఒక విధాన ప్రకటన లేకుండా పాఠశాలను విలీనం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ కుట్రను ఈ కమిటీ పక్షాన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రేపు ఇది కనుక మానుకోకపోతే రేపు తర్వాత దశలవారీ ఉద్యమం చేపట్టడానికి కూడా రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకు ఉన్నది. అందులో భాగంగా ఈరోజు కలెక్టరేట్ కూడా చేసేటువంటి ధర్నాను, నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత విద్య అని చెప్పి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు కేజీ టు పీజీ విద్యా విధానాన్ని కొనసాగించలేదు. అలాగే కామన్ స్కూల్ విధానాన్ని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యం లోపల ఇవాళ రాష్ట్రం లోపల అన్ని జిల్లా కేంద్రాల లోపల ఈ ప్రభుత్వ పాఠశాలల మూసివేతను వ్యతిరేకిస్తూ అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందులో భాగంగా జగిత్యాల జిల్లా ఈ కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యం లోపల DTF, TPTF అలాగే విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లోపల చేపడుతున్న కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున అందరూ సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వము ఎలాంటి ఆలోచన లేకుండా అనాలోచితంగా ఇవాళ బడులను విలీనం అనే పేరుతోని ఇండైరెక్ట్గా ప్రాథమిక పాఠశాలలు 10 వరకు, అలాగే 10 విద్యార్థులని, మా తర్వాత యూపీఎస్లో 30 వరకు, హై స్కూల్లో 50 వరకు ఉన్నటువంటి పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ సంఖ్య ఉన్నారని చెప్పి నెపంతో బడులను మూసివేత కార్యక్రమాన్ని చేపడుతుంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ పెద్దపల్లి జిల్లా లోపల బ్రాహ్మణపల్లి లోపల 28 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పి ఆ పాఠశాలలో రాత్రే ఆ ఉపాధ్యాయులందరినీ 9 మంది ఉపాధ్యాయులని వేరే బడులకు పంపిస్తూ అక్కడ ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులని పక్కనున్నటువంటి రాగినేడుకు, అప్పన్నపేటకు పంపించడాన్ని చాలా వ్యతిరేకిస్తున్నాము. ఇవాళ దీనివల్ల చాలామంది పేదలకి విద్య దూరం అవుతుంది, అన్యాయానికి గురవుతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఆలోచించి
వెంటనే దీన్ని మానుకొని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ విద్యారంగం పైన ఉంది. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రైవేటు పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. అదేవిధంగా నడవడానికి బలోపేతం చేయడానికి ప్రభుత్వము అన్ని నిధులను కేటాయిస్తూ విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ మరి ఈ మూసివేత కార్యక్రమాన్ని వెంటనే మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ కలెక్టరేట్ గారికి మెమోరాండం కూడా సమర్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. బడుల మూసివేతను మేము వ్యతిరేకిస్తున్నాం. బడుల మూసివేతను కాకుండా ప్రభుత్వ బడులని మంచిగా అన్ని కావాల్సిన నిధులను కేటాయిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి డిమాండ్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతోని సామాజిక తెలంగాణను సాధించుకుందామనే ఉద్దేశంతో అనేక మంది ఉద్యమకారులు పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం ఏం జరుగుతుందో మనకు అందరికీ తెలిసిందే. నాణ్యమైన విద్య గుప్పటి మందికే పైన రెసిడెన్షియల్ స్కూళ్ళ పేరిట స్టార్ట్ చేసి అనేక మంది లక్షలాది మంది చదువుతున్న ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ తగిన సదుపాయాలను కల్పించకుండా డిఎస్సిని నిర్వహించకుండా పదోన్నతులు ఇవ్వకుండా రకరకాలుగా నిర్వహణ చేయడానికి అనేక ప్రతికూల పరిస్థితుల్ని ప్రభుత్వం ఏర్పరుస్తుంది. దానికి వ్యతిరేకంగానే ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ఈ దిశగా గత 4 దశాబ్దాలుగా పోరాటాలు మొత్తం నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రొఫెసర్ హరగోపాల్ గారి చైర్మన్షిప్లో ఈ పోరాటాలు అన్ని చోట్ల నడుస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్దపల్లి జిల్లాలో బ్రాహ్మణపల్లి పాఠశాలలో 30 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థులనేమో సమీప పాఠశాలల్లో చేర్చి ఆ 9 మంది ఉపాధ్యాయులను 8 పాఠశాలలకు కేటాయించడం జరిగింది. ఉన్న మంచి బిల్డింగ్ ఉన్నది, మంచి సదుపాయాలు ఉన్న ఆ బిల్డింగ్ని దాన్ని వదిలేసి నిర్వీర్యం చేసి దాన్ని ఇంకా బలోపేతం చేసి తగిన సదుపాయాలు కల్పించకుండా పక్క పాఠశాలల్లో కల్పించి కడు పేదలకు విద్యను దూరం చేసే ప్రణాళికనే ఇదని మేము అనుకుంటున్నాం. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ పోరాటాలు